సో మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్లు బై ఇట్ సెల్ఫ్ నెంబర్స్ ఉన్నప్పుడు, అంటే రెండు నెంబర్స్ సేమ్గా ఉన్నప్పుడు మల్టిప్లై ఈజీగా ఎలా చేయాలో చూసుకుందాం. అది కూడా లాస్ట్లో 5 ఉన్నప్పుడు మాత్రమే ఈ మెథడ్ యూస్ అవుతుంది. సో 25 into 25 చేద్దాం ఇప్పుడు. సో వన్స్ ప్లస్ వాల్యూస్ ఏమున్నాయి, 5 5 బోత్ ఆర్ సేమ్. సో 5 5 ఉన్నప్పుడు మాత్రమే ఈ మెథడ్ యూస్ చేయాలి. 5 into 5 5 5s are 25. సో ఇక్కడ 10s ప్లస్ వాల్యూ ఏముంది, 2 2. సో ఈ 2కి +1 యాడ్ చేయాలి. 2 + 1 = 3. 2. సో ఈ 3ని ఈ 2తో మల్టిప్లై చేయాలి. 3 into 2 3 2s are 6. సో ఈ 6 స్టార్టింగ్ రాయాలి. నెక్స్ట్ డిజిట్స్గా ఈ 25 రాయాలి. సో ఆన్సర్ ఈజ్ 625. 25 into 25 25 multiply 25 = 625. సో ఇదే విధంగా ఏ నెంబర్స్ అయినా కానీ సేమ్గా వచ్చి లాస్ట్లో 5తో ఎండ్ అయినప్పుడు వన్స్ ప్లస్ వాల్యూ 5 ఉన్నప్పుడు ఈ మెథడ్ యూస్ అవుతుంది. తొందరగా కూడా క్యాలిక్యులేట్ చేసేయచ్చు మనం. సో ఇప్పుడు 45 into 45 చేద్దాం. సో ఆబ్వియస్లీ 5 5s are 25. సో 10s ప్లస్ వాల్యూస్ 4. 4కి 1 యాడ్ చేద్దాం. 4 + 1 we get 5. 4 + 1 5 అయింది కదా. ఈ 5ని ఈ 4తో మల్టిప్లై చేద్దాం. 5 4s are 20. సో ఫస్ట్ వాల్యూస్గా 20 రాసుకుని తర్వాత నెక్స్ట్ వాల్యూస్గా 25ని రాసుకుందాం. సో 45 into 45 = 2025. సో అదేవిధంగా 55 into 55 చేసినాం అనుకోండి, సేమ్ అది కూడా ఈ ప్రాసెస్లోనే ఉంటుంది. 5 5s are 25. సో 5కి 1 యాడ్ చేసినప్పుడు 5 + 1 = 6. సో 6 into 5 6ని 5తో మల్టిప్లై చేయాలి. 6 5s are 30. సో ఈ 30ని స్టార్టింగ్ వాల్యూస్ రాసుకోవాలి. ఈ 25ని నెక్స్ట్ వాల్యూస్గా రాసుకోవాలి. సో 55 into 55 = 3025. ఇదే విధంగా లాస్ట్లో 1 డిజిట్ వాల్యూస్ 5 5తో మల్టిప్లై చేసేటప్పుడు రెండు సేమ్ నెంబర్స్ అయినప్పుడు ఈ మెథడ్ ఈజీగా ఉంటుంది. తొందరగా క్యాలిక్యులేషన్ కూడా అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్